నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. గాంధీవాదంతో యువత స్ఫూర్తి పొంది సన్మార్గంలో నడవాలని జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి అన్నారు. మంగళవారం భీమవరం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో క్విట్ ఇండియా స్థూపం వద్ద ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ విజ్ఞాన వేదిక జిల్లా సర్వోదయ మండలి నిర్వహించిన మహాత్మా గాంధీ జయంతి పక్షోత్సవాల శాంతి ర్యాలీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమరవీరులకు స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి మాట్లాడుతూ గాంధీ మార్గం అనుసరణీయమని, నేటి యువత గాంధీ ఉద్బోధనలు తెలుసుకుని సన్మార్గంలో నడవాలని అన్నారు. మహాత్మా గాంధీ జన్మించి 156 ఏళ్లైనా నేటికి వారిని స్మరించుకుంటున్నామంటే దేశం కోసం వారు చేసిన త్యాగాల ఫలితమేనని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం భాగంగా సెప్టెంబర్ 17 నుండి నేటి వరకు జిల్లాలో పెద్ద ఎత్తున స్వచ్ఛతా పరిశుభ్రతపై కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు. రోడ్లను శుభ్రపరచడం, సైకిల్ ర్యాలీ, 2K రన్, సాగర తీర పరిశుభ్రత, పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు, రెయిన్ కోట్ల పంపిణీ, పాఠశాలలో వ్యాసరచన, వక్తృత్వ పోటీ నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఈనాటి పరిశుభ్రత కార్యక్రమాలను ఆనాడే మహాత్మా గాంధీ దిశానిర్దేశం చేయడం జరిగిందని తెలిపారు. పిల్లలకు చిన్నతనం నుండే స్వతంత్ర సంగ్రామంలో ఘట్టాలను కథల రూపంలో తెలియజేస్తూ పోరాట స్ఫూర్తి నింపాలని అన్నారు. స్వతంత్రోద్యమంలో భీమవరానికి ప్రత్యేక స్థానం ఉందని, మహాత్ముని ఉద్యమాలకు చేసిన అమరవీరుల త్యాగాలకు రెండో బార్డోలీగా పేరుగాంచిందని తెలిపారు. భీమవరం క్విట్ ఇండియా స్థూపం వద్ద ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ విజ్ఞాన వేదిక జిల్లా సర్వోదయ మండలి స్థూప పునర్నిర్మాణ కమిటీల సహకారంతో మహాత్మా గాంధీ జయంతి పక్షోత్సవాల్లో భాగంగా గాంధేయవాదులకు సత్కారాలు, 89 మంది గాంధీజీ వేషధారణలో చేపట్టిన చిహ్నాలతో శాంతి ర్యాలీని జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలు సంపూర్ణంగా అమలు చేయడం మనందరి బాధ్యతని, స్వతంత్రోద్యమంలో భీమవరానికి ప్రత్యేక స్థానం ఉందని, మహాత్ముని ఉద్యమాలకు చేసిన అమరవీరుల త్యాగాలకు రెండో బాధ్యతగా ప్రశంసించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక ఫౌండేషన్ చైర్మన్ పూర్ణచంద్ర గాంధీ మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆశయాలు సిద్ధశుద్ధిగా అమలు జరగాలంటే ఇటువంటి వారోత్సవాలు, పక్షోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మరి అమరదీపిక అనే కార్యక్రమాన్ని చేసినటువంటి చెరుకువాడ ప్రజల యొక్క ఇక్కడున్నారు. మనమంతా నవభారత్ నిర్మాణంలో మహాత్మా గాంధీ ఆశయాల మేరకు పాటుపడతాము. మహాత్ముని స్ఫూర్తితో రైట్ సైడ్ ఆపొద్దండి లైన్. మహాత్మా గాంధీకి అక్టోబర్ 2 జయంతి సందర్భంగా మనం ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో గాంధీ జయంతి ఉత్సవాలు 21 సెప్టెంబర్ నుంచి మనం 15 రోజుల పాటు రేపటి వరకు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పిల్లలకి, యువతకి అందరికీ కూడా గాంధీ స్ఫూర్తి మీద కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం అయింది. అదేవిధంగా ఈ 15 రోజులు కూడా మనం స్వచ్ఛ హీ సేవా కార్యక్రమంలో భాగంగా యువత, పిల్లలు, గవర్నమెంట్ ఆఫీసెస్, మున్సిపల్ కార్పొరేషన్స్, బీచ్ లో కూడా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు అన్ని కూడా టేకప్ చేయడం జరిగింది. క్లీన్లీనెస్ మీద అవగాహన కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది. రేపు అక్టోబర్ 2న గాంధీ గారి జయంతిని భారీ స్థాయిలో చేసుకోవడం జరుగుతుంది. గాంధీ గారు ఎంతో పాటుపడిన, అంటే బడుగు వర్గాల కోసము, శానిటేషన్ వర్కర్స్ కోసము, అట్లాగే లెప్రసీ రోగుల కోసము ఆయన ఎంతో కష్టపడ్డారు. వారికి సమాజంలో వారి అవసరాలను గుర్తించాలి అని చెప్పేసి నినదించారు. మేము ఆయన స్ఫూర్తితో ఈ రోజు పెన్షన్స్, అక్టోబర్ 1 పెన్షన్స్ కార్యక్రమాన్ని కూడా శృంగవృక్షంలో లెప్రసీ కాలనీకి వెళ్ళి అటెండ్ అవ్వడం జరిగింది. రేపు కూడా రకరకాల కార్యక్రమాలు పిల్లల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి శానిటేషన్ వర్కర్స్ కి హెల్త్ క్యాంప్స్ చేయడం జరిగింది. వారికి బట్టలు ఇవ్వడం జరిగింది. వారి యొక్క సేవలను గుర్తించి వారి కష్టానికి మనం స్మరించుకుంటూ వారికి సన్మాన కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే ఈ మహాత్మా గాంధీ స్ఫూర్తి పిల్లల్లో నింపడానికి
పిల్లలకి మోటివేట్ చేయడానికి టీచర్స్ని, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడ ఊర్లో ఉండే గాంధీవాదులు, గాంధీ స్మారక నిధి సభ్యులు అందరూ కలిసి ఈ రకరకాల ప్రోగ్రామ్స్ చేయడం చాలా సంతోషం. మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో విజయవాడ వరద బాధిత సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆచంట మండలం 4 గ్రామాల ప్రజలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కలిపి 3,232,000 రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ చదవడ నగరానికి మండల తహసీల్దార్ సిబ్బంది చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విజయవాడ వరద బాధితుల కోసం ఎంతో మంది ఉదారంగా ముందుకు వచ్చి వస్తువులు నగదు రూపేణా విరాళాలు అందించి పెద్ద మనసు చాటుకున్నారని అన్నారు. విరాళాలు అందజేసిన గ్రామ ప్రజలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి జిల్లా కలెక్టర్ చదవడ నగరాన్ని అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఆచంట ఇన్ఛార్జ్ తహసీల్దార్ డి సుగుణ సంజ, డిప్యూటీ తహసీల్దార్ ఎం ప్రసాద్ రాజు, ఆర్ఐసిహెచ్ జయలలిత తదితరులు పాల్గొన్నారు. పేద వర్గాలు అనారోగ్య పీడితులను ఆదుకునేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున పింఛను మొత్తాన్ని పెంచి అందజేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి అన్నారు. మంగళవారం పాలకోడేరు మండలం శృంగవృక్షం పాస్కోగన మెమోరియల్ లెప్రసీ రీహాబిలిటేషన్ సెంటర్లో సామాజిక పింఛన్లు పీడీఎస్ బియ్యం పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లను, రేషన్ బియ్యాన్ని అందజేశారు. అక్కడ నివసిస్తున్న కుష్ఠరోగ బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించారు. కుష్ఠవ్యాధి అంటువ్యాధి కాకపోయినా సమాజం దూరంగా ఉంచడం జరుగుతుందని, ఇటువంటి వారిని చేరదీసి ప్రేమతో హక్కును చేర్చుకుని ఆశ్రయం కల్పించడంతో పాటు వారి ఆలనా పాలన చూస్తున్న రిహాబిలిటేషన్ సెంటర్ నిర్వాహకులు ధన్యులని అన్నారు. రేషన్ లబ్ధిదారులకు బియ్యంతో పాటు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు పంచదారను కూడా అందజేశారు. కార్యక్రమంలో ప్రోత్సాహన మెమోరియల్ లెప్రసీ రీహాబిలిటేషన్ సెంటర్ ఫాదర్ గ్యాబ్రియల్ తోట, నిర్వాహకులు సిస్టర్ లూరి మేరీ, అడ్మినిస్ట్రేషన్ సిస్టర్ బ్రెజిత్ సరోజ, డాక్టర్ డి ఉమామహేశ్వరరావు, గ్రామ సర్పంచ్ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. పాలకోడేరు మండలం శృంగవృక్షం వద్ద రైల్వే గేటును నెల 3 నుండి 7 వరకు 5 రోజుల పాటు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే గేట్ మరమ్మతుల దృష్ట్యా ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణించాలని కోరారు. మంగళవారం అత్తిలి మండలం కేస్గట్లో రాజీవ్ కాలనీలో తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ వివిధ రకాల సామాజిక పెన్షన్లను స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట ఇచ్చిన ప్రకారం పెన్షన్లు పెంచి పేదల పట్ల ఉదారత చాటుకున్నారని ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు అన్న రాజనారాయణ, పూతిరెడ్డి శ్రీనివాసరావు, కురిపల్లి హరి, మెంతి రాజ్ కుమార్, ఎంపీడీఓలు అమిలు జమ, కడల శ్రీను, గుండెపల్లి మురళి, కడల సుశీల, పార్వతి, ఉడతల నరేష్, రాయుడు, తాతారావు, అయినాల శ్రీను, వేడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ లైన్ తణుకు నియోజకవర్గంలోని గ్రామాన కూడా పండగ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం ఉదయం 5 గంటలకి ప్రారంభించి ఆర్మీల రాధాకృష్ణ గారు తణుకు టౌన్ 14వ వార్డులోను, అలాగే ఇరగవరం, కొమరవరం మరియు గోటేరు గ్రామాల్లోనూ పెన్షన్లు ఇచ్చి ఈ రోజున మరలా ఇక్కడికి మన కేసీంద్రగట్టు కొత్త కాలనీలోకి వచ్చి రాజీవ్ నగర్ కాలనీలో అవ్వాతాతలకు, వికలాంగులకు, వృద్ధులకు, దీర్ఘకాల రోగులకు అందరికీ కూడా పెన్షన్లు పంపిణీ చేయడం మాకు అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. ఈ ప్రభుత్వం ప్రజలందరికీ కూడా ఉపయోగపడే ప్రభుత్వం, అందరినీ కూడా ఆదుకునే ప్రభుత్వం అని చెప్పి ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఈ పెన్షన్ల కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలందరూ కూడా పాల్గొన్నారని తెలియజేస్తున్నారు. అత్తిలి రామన్నపేటలో పెన్షన్లను పండుగ వాతావరణంలో తెలుగుదేశం నాయకులు పంపిణీ చేశారు. దాసరి నాగరాజు, కార్యదర్శి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అత్తిల్లో ఎన్టీఆర్ భరోసా పంపిణీ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు పుప్పాల అర్జునరావు, బీజేపీ నాయకుడు తోట తిరుమూర్తులు పాల్గొన్నారు. పెన్షన్లను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
వల్లిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి బదిలీ అయిన జూనియర్ అసిస్టెంట్ ఐఆర్ఎస్ హర్షద్, రికార్డ్ అసిస్టెంట్ ఎన్ మాధవరావు, లైబ్రరీ సహాయుడు సిహెచ్ శ్రీనుబాబుకు వీడ్కోలు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు సి బాలసుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. కొత్తగా వచ్చిన సిబ్బందికి స్వాగతం పలికారు. పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ పి శ్రీనివాస్, ఉపాధ్యాయులు ఎస్ పురుషోత్తం, ఎన్ సుజాతాదేవి, జి శ్రీనివాస్, రాంబాబు, ఆత్మలింగం, డిఎంజి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గతంలో మాట తప్పన ప్రగల్భాలు పలికిన వైఎస్ జగన్ 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ల సమయం తీసుకున్నారని తణుకు ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం ఎన్టీఆర్ భరోసా పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఉదయం 5:45 ఎమ్మెల్యే రాధాకృష్ణ తణుకు 14వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట కట్టుబడి పెంచిన పెన్షన్ అందజేసిన ఘనత చంద్రబాబుదేనని చెప్పుకొచ్చారు. ప్రజల మధ్య పండగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, పేదల కోసం పరితపిస్తున్న సీఎం చంద్రబాబు అని అన్నారు. లబ్ధిదారుల కళ్ళలో ఆనందం స్పష్టంగా కనపడుతోందని అన్నారు. ఎన్టీఆర్ భరోసా చేతిలో నిలవబోతోందని తెలిపారు. వికలాంగులు, వితంతులు, వృద్ధులకు ప్రభుత్వం మనోధైర్యం కల్పిస్తోందని అన్నారు. 4వ విడత పెన్షన్ల పంపిణీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు వస్తేనే రాష్ట్రంలో పరిపాలన బాగుంటుందని ప్రజలు గ్రహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు చిట్టు సాయిబాబా, రేలంగి శ్రీనివాసరావు, తుంట ఆంజనేయులు, దేవిశెట్టి గోపి, జనసేన నాయకులు అయినాల ముత్యాలరావు, పూర్ణచంద్రరావు, గంట సుబ్రహ్మణ్యం, నాయుడు మణితేజ పాల్గొన్నారు. కొమరవరంలోని పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ముత్యాల వీర వెంకట సత్యనారాయణ, పాలా నాగేశ్వరరావు, మాదిరెడ్డి శ్రీరామచంద్రమూర్తి, జనసేన నాయకులు మాదిరెడ్డి సురేష్, రెల్లి వీరేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా గత 3 నెలలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖునే పెన్షన్లు అందించడం వారందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఈరోజు ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఈరోజు పెన్షన్ని ప్రతి నెల కూడా 1వ తారీఖున ఇంటింటికి వెళ్ళి అందించడం పట్ల వారందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్లు ఆపేస్తారు, లేకపోతే పెన్షన్లు ఇంటింటికి ఇవ్వరు అని ప్రచారం ఏదైతే చేశారో దానికి విరుద్ధంగా ఈరోజు ఒకే రోజు దాదాపు 98% పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. ఈరోజు మన నియోజకవర్గంలో దాదాపు 25 కోట్ల రూపాయలు 34,500 పెన్షన్ని ప్రతి నెల కూడా ఈరోజు అందరికీ అందించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా 4,000 రూపాయల పెన్షన్, అదేవిధంగా దివ్యాంగులకి 6,000 నుంచి 10,000, 15,000 కూడా అందించడం జరుగుతుంది. అలాగే ఇంకా చాలామంది అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అక్టోబర్ నెలలో ఈరోజు కొత్త పెన్షన్ని నమోదు చేసుకునే కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. గత ప్రభుత్వంలో దాదాపు సంవత్సర కాలంగా వితంతువులుగా ఉన్న వారికి కూడా పెన్షన్లు మంజూరు చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అటువంటి వారికి కూడా త్వరలోనే ఈ ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఒకటే లక్ష్యంతో వెళ్తుంది, ఇటు అభివృద్ధి అటు సంక్షేమాన్ని రెండూ కూడా సమపాల్లో తీసుకెళ్ళి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈ రాష్ట్రం కోసం, అదేవిధంగా మన యువత కోసం, భవిష్యత్ తరాల కోసం వారు ఒక ప్రణాళిక ప్రకారం విజన్ 2047 ద్వారా ఈ రాష్ట్రాన్ని పురోగమన దిశలో తీసుకెళ్ళడానికి కృషి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తణుకులో గల పోతులూరి వీరబ్రహ్మేంద్ర సవాలయంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా భారీ అన్న సమాధాన జరిపారు. స్వర్ణకార సంఘ అధ్యక్షులు నాగమల్ల సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి కోరిమిలి సుబ్బారావు, కోశాధికారి గురుజాబు శ్రీనివాస్, కీర్తి శివప్రసాద్, గొల్తి రామనాథ్, నాగుపల్లి గణేష్, పొడుగు సంతోష్, తమరి శ్రీను, అప్పలపత్తుల రాము, కొచ్చెల చిదంబరం, తమరి శివ, శీలమంత్రి వెంకటప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. బాబు బాగా చేస్తున్నారు.
ప్రపంచ విద్యుత్ దినోత్సవం సందర్భంగా తణుకు 4వ అదనపు జిల్లా జడ్జి చైర్మన్ డి సత్యవతి ఆదేశాల మేరకు ప్యానెల్ న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, కామన మునుస్వామి, ఎంవి సత్యనారాయణ, కిరణ్మయ్యి, ఏ అజయ్ కుమార్, హోమ్ ఫౌండర్ సెక్రటరీ డి రాధమ్మ వృద్ధుల హక్కుల గురించి తెలియజేశారు. వృద్ధుల కోసం 2007 సీనియర్ సిటిజన్ చట్ట ప్రకారం పిల్లల నుండి నిరాదరణకు గురైన తల్లిదండ్రులు పిల్లల నుండి భరణం పొందే అవకాశం ఉందని, పిల్లలకు రాసిన ఆస్తులు తిరిగి తీసుకునే అవకాశం ఉందని, ప్రభుత్వం అందించే పథకాలు సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ వృద్ధ తల్లిదండ్రులను చివరి వరకు మంచిగా చూడాలని తెలిపారు. ఈరోజు ప్రాముఖ్యత ఏంటంటే 1 అక్టోబర్ విడవల రోజుల యొక్క పండగ లాంటిది అనమాట. ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎల్డర్లీ. ఈ రోజున పెద్దలందరూ కలుసుకుని వారి వారి కష్టసుఖాలు, మంచి చెడ్డలు, వారికి కావాల్సినటువంటి కోరికలు, తీర్చవలసిన కోరికలు, కావాల్సినటువంటి విషయాలు, జరుగుతున్న విషయాలు చర్చించుకుని దాన్ని బట్టి మన అవసరాలని తెలియజేయాలి. అటువంటి రోజు ఈరోజు కోరికలు అనేక ఉంటుంటాయి, కానీ ఆ కోరికలను తీరడానికి తగినటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. అయినప్పటికీ మనం ఆ అకేషన్కి అరేంజ్ అయ్యి మనం జరుగుతున్న దానికి అంటే పాజిటివ్ అప్రోచ్ అనమాట. జరగని దాని గురించి బాధపడే కన్నా జరుగుతున్న దాని గురించి ఆలోచించుకుని తృప్తిపడి మనం ఇంకా మనం ఏం చేయగలం, ఏ ఉపకారం ఇతరులు చేయగలం అనే విషయంతో ఉన్నట్టయితే మన జీవితం చాలా హ్యాపీగా నడుస్తుంది. ముఖ్యంగా అంటే పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ కావాలి మనిషి, ప్రతి వాళ్ళకి కూడా. లేని దాని గురించి బాధపడకూడదు, ఉన్నదాని గురించి ఆనందించాలి. ఇది కనుక మనం నేర్చుకుంటే మన జీవితం చాలా హాయిగా వెళ్ళిపోతుంది. హక్కులకు సంబంధించి ఏ హక్కులు ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు పొందగలరు అనే విషయం మీద మన సమాజంలో మన తల్లిదండ్రులు ఎంతో నిర్లక్ష్యానికి గురవుతున్నారు. అటువంటి తల్లిదండ్రులకి ఆశ్రమం కల్పిస్తున్నటువంటి సంజయ్ జ్యోతి ఆశ్రమానికి మన ఈ సమాజం ఎంతో గుణపడుతుంది. సిటిజన్స్ యాక్ట్ వచ్చింది. దాని ఒక ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే కొడుకులు కోడలు నిరాధారానికి గురయ్యారు వాళ్ళు రక్షించడానికి, వాళ్ళ చట్టపరమైన హక్కులు కల్పించడానికి వాళ్ళకి గురించి ఈ చట్టం చేయడం జరిగింది. అంటే సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ మెయింటెనెన్స్ యాక్ట్ అని చెప్పేసి ఆ యాక్ట్ యొక్క ఉద్దేశం కొడుకు కోడలు కనుక వాళ్ళు చూడకపోతే కనుక యాక్ట్ ప్రకారం ఆర్టీఓ గారికి కంప్లైంట్ పెట్టుకుంటే ఆర్టీఓ గారు వాళ్ళిద్దరికీ కూడా మెయింటెనెన్స్ గ్రాంట్ చేస్తూ నిర్ణయం తీసుకునే హక్కు ఆర్టీఓ గారికి ఒక ఆఫీసర్గా ఆయన ఉంటారు. వారు కూడా పెద్దలకి ఉచిత న్యాయ సహాయాన్ని కూడా అందిస్తుందన్నమాట. మీరందరూ కూడా మీరు అక్కడ ఇక్కడే కూర్చొని మీరు ఒక పోస్ట్ కార్డు రాస్తే కోర్టుకి నాకు ఈ సమస్య ఉందని చెప్తే మీ దగ్గరికి వచ్చి ఆ సమస్య పరిష్కారానికి చట్ట ప్రకారంగా ఆలోచించి ₹1 కూడా తీసుకోకుండా మీకు ఉచితంగా న్యాయ సేవని అందిస్తామని చెప్పడానికే మీ అందరి దగ్గరికి వచ్చామన్నమాట. న్యాయ విజ్ఞాన సదస్సు అంటే జడ్జి గారి ద్వారా కాయికి వెళ్ళిందంటే అధికారులందరూ జడ్జి గారి దగ్గరికి వచ్చి చేతులు పట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. అందుకనే గతంలో కరోనా సమయంలో ఇక్కడ కూడా ఒక న్యాయ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ₹1 ఖర్చు లేకుండా ఇక్కడ కూర్చొని మీరు పెన్షన్ తెచ్చుకునే మీ ఓటు హక్కును కూడా మీరు మీ కేంద్రంలో నుండి ఏర్పాటు చేసుకునేది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటు పరం కాకుండా కాపాడవలసిన బాధ్యత ప్రజలపై ఉందని సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, ఏఐటీసీ జిల్లా నాయకులు బొద్ద నాగరాజు అన్నారు. మంగళవారం తణుకు నరేంద్ర సెంటర్లో ఏఐటీసీ సిఐటి ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ నల్ల రిబ్బన్లను, ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను శైలిలో కలపాలని, గనులు కేటాయించాలని, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని, తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి కల్పించాలని మోడీ డౌన్ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాగరాజు ప్రతాప్లు మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు ఏఐటీఎస్ నాయకులు బొద్దాని మురళి, బి కిషోర్, రాధాకృష్ణ, ఆదినారాయణ బాబు, దక్షిణామూర్తి, గార రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఆపాలి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, ఆపాలి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల
విధుల్లోకి తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల విధుల్లోకి విశాఖ ఉక్కు ఉత్పత్తిని పెంచాలి. కామ్రేడ్ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కార్మిక చట్టాలు రద్దు చేయడం, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం పరిపాలన సాగుతూ ఉంది. మరి అందులో భాగంగానే 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 కోళ్లుగా విభజించడం జరిగింది. మరి ఈ రోజున విశాఖ ఉక్కు ఆంధ్రులకి ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ ఏదైతే ఉందో విశాఖ ఉక్కుని ఇప్పుడు ప్రైవేటీకరణ చేసి ఆదాని అంబానీ పెద్ద బడా నాయకుడికి గుడికి చేసేలాగా ఆయన ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. మరి దీన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ దీన్ని వెంటనే ఈ ప్రైవేటీకరణ ఆపాలని, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. పాడిపల్లి ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం ప్రధానోపాధ్యాయుడు మేడుకొండల అధ్యక్షతన జరిగింది. విద్యార్థులు ఉన్నత స్థితికి చేరే విధంగా తల్లిదండ్రులు సూచనలు చేయాలని అన్నారు. 10వ తరగతిలో మంచి మార్కులు సాధించేలాగా ఇప్పటి నుండే కృషి చేయాలని అన్నారు. విద్యా కమిటీ చైర్మన్ ఎర్రింకి నాగసుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు మూర్తి, రామలక్ష్మి, యేసుకృప, స్వరూపరాణి, జయరాజు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ బోర్డులో గుర్తింపు పొంది కార్డు పొందిన ప్రతి భవన నిర్మాణ కార్మికునికి సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని వేల్పూరు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు బలచి వీరభద్రరావు ప్రభుత్వం డిమాండ్ చేశారు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధ సమావేశం పార్వతీదేవి గుడి ఆవరణలో వాటాల నాగేశ్వర అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల యూనియన్లో చేరిన భవన నిర్మాణ కార్మికులకు కార్మిక శాఖ అధికారులు మంజూరు చేసిన గుర్తింపు కార్డులను కార్మికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ సంక్షేమ బోర్డులో ఉన్న నిధులను గత ప్రభుత్వాలు తరలించకపోయినా నిధులు తిరిగి బోర్డులో జమ చేయకపోవడం వల్ల కార్మిక శాఖ అధికారులు మంజూరు చేసిన గుర్తింపు కార్డులు ఎటువంటి ప్రయోజనం లేక నిరుపయోగంగా ఉన్నాయని ఆరోపించారు. భవన నిర్మాణ రంగంలో కార్మికులు నిర్మిస్తున్న కట్టడాల ద్వారా వస్తున్న సెస్ నిధులు కోట్లాది రూపాయలు బోర్డులో జమ అవుతున్నప్పటికీ బోర్డు ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.